Okay, we'll start with the class. So మనం నిన్న డిస్కస్ చేసాం కదా లైక్ వాట్ ఈస్ అన్ ఐపీ అడ్రస్ అని. సో వాట్ ఈస్ ఐపీ అడ్రస్? ఇట్ ఈస్ లైక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లాజికల్ అడ్రస్ ఫర్ ది నిక్ కార్డ్. ఇది దేనికి యూజ్ అవుతుంది? రిమోట్ కమ్యూనికేషన్కి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. సో ఇది రిమోట్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం. ప్లస్ ఇంటర్నెట్ రావడం కోసం మనకి ఐపీ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ అసైన్ మాన్యువల్లీ ఆర్ బై డిహెచ్సిపి. ఇది లేయర్ 3 దగ్గర వర్క్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐపీ4 స్ట్రక్చర్ చూసాము. ఐపీవీ4 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ 32 బిట్స్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 ఆక్టెట్స్ అనమాట. సో 4 ఆక్టెట్స్లో ఎలా డివైడ్ చేసాము? ఫస్ట్ ఆక్టెట్లో 8 బిట్స్, సెకండ్ ఆక్టెట్లో 8 బిట్స్, థర్డ్ ఆక్టెట్లో 8 బిట్స్, ఫోర్త్ ఆక్టెట్లో 8 బిట్స్. సో 4 ఆక్టెట్స్ని కలిపి లైక్ 4 బిట్స్ని కలిపేసి 4 బిట్స్ని కలిపేసి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ 4 ఆక్టెట్స్ అనమాట. 34 బిట్స్ సైజ్ ఉంటుంది. ఓకే, సరే లైక్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే లైక్ 192.168.1.10 ఇట్లా. సో ఇట్లా అన్ని ఐపీ అడ్రస్ అనేది 4 ఆక్టెట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది అనమాట. సో దీని రేంజ్ వచ్చేసి ఏంటి అంటే లైక్ ప్రతి ఒక్క ఆక్టెట్లో 0 నుంచి 25 వరకు చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐపీవీ4 స్ట్రక్చర్. సో ఈ ఐపీవీ4 స్ట్రక్చర్ అనేది మనకి 5 డిఫరెంట్ క్లాసెస్ కింద డివైడ్ చేసామన్నమాట. ఎందుకు డివైడ్ చేసాము అంటే లైక్ మనం చెప్పాం కదా ఇప్పుడు. సో 0 నుంచి 255 దాకా ఐపీ రేంజ్ అవుతుంది అని చెప్పాం. 0 నుంచి 255 దాకా ఐపీ రేంజ్ అవుతుంది అని చెప్పాం. సో అప్పుడు మనం దాన్ని ఏం చేసామంటే లైక్ డిఫరెంట్ 5 క్లాసెస్ కిందకి దాన్ని డివైడ్ చేసాము. సో డివైడ్ చేసేసి ఎలా డివైడ్ చేసామంటే ఏ క్లాస్, బి క్లాస్, సి, డి, ఈ కింద డివైడ్ చేసాం అనమాట. సో ఓకేనా? సో ఫస్ట్ మన 3 వచ్చేసి ఏబీసీ క్లాసెస్ అనేవి మనం రోజు చూస్ చేసే ల్యాన్ ఇంకా వ్యాన్లో మనం వాడతాం అనమాట. ఓకే, ల్యాన్ ఇంకా వ్యాన్లో మనం యూజ్ చేసే అడ్రస్ ఏంటి అంటే ఏబీసీ క్లాసెస్లో ఉన్న అడ్రసెస్ని మనము ల్యాన్ ఇంకా వ్యాన్లో యూజ్ చేస్తాము. అంటే దాని రేంజెస్ ఏంటి అంటే లైక్ 0 నుంచి 223 రేంజ్ వరకు ఉన్న ఐపీసీస్ని మనం ల్యాన్ ఇంకా వ్యాన్లో యూజ్ చేస్తాము. సో డి రేంజ్లో ఉన్నవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే వీటిని మనం మల్టీ క్యాస్టింగ్ కోసం యూజ్ చేస్తాము. సో మనకి మ్యాక్ అడ్రసెస్లో యూనికాస్ట్, మల్టీ క్యాస్ట్, ఇంకా మనకు వచ్చేసి బ్రాడ్కాస్ట్, ఆ మ్యాక్ అడ్రసెస్ ఎలా ఉన్నాయో సో సేమ్ మళ్ళీ వాటి కమ్యూనికేషన్ కోసం మనకి ఐపీ అడ్రసెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో మనం ల్యాన్ యూస్ చేస్తున్నామంటే నథింగ్ బట్ పాయింట్ టు పాయింట్ లైక్ మనకు జరుగుతుంది. సో పాయింట్ టు పాయింట్ జరుగుతుంది అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ యూనికాస్ట్ అనమాట. సో మళ్ళీ మనం ఇక్కడ డి యూస్ చేస్తాం లైక్ మల్టీకాస్ట్ అంటే ఏంటి అంటే ఒక దగ్గర నుంచి లైక్ గ్రూప్ ఆఫ్ వాటికి వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ మల్టీకాస్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎందుకు యూజ్ చేస్తాము అంటే దీన్ని రీసెర్చ్ ఇంకా డెవలప్మెంట్ పర్పస్ కోసం అంటే ఆర్&డి పర్పస్ కోసం మనము దీన్ని యూస్ చేస్తామనమాట. దేనికోసం? రీసెర్చ్ ఇంకా డెవలప్మెంట్ కోసం మనము ఈ క్లాస్లో ఉన్న ఐపీఎస్ మాత్రం యూస్ చేస్తాము. సో బ్రాడ్కాస్టింగ్కి కూడా మనం ఇదే ఐపీఎస్లో యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఐపీ4 లైక్ 4 డిఫరెంట్ లైక్ 5 డిఫరెంట్ క్లాసెస్ అనమాట. ఐపీవీ4లో మనకున్న 5 డిఫరెంట్ క్లాసెస్. సో ఇందులో ఏ క్లాస్ని వచ్చేసి మనము లార్జ్ నెట్వర్క్స్ కోసం మాత్రమే యూస్ చేస్తాము. సో బి క్లాస్ని వచ్చేసి మనం మీడియం నెట్వర్క్స్ యూస్ చేస్తాము. సి క్లాస్ని వచ్చేసి స్మాల్ నెట్వర్క్స్ని యూస్ చేస్తాము. అంటే నథింగ్ బట్ ఇది ఏంటంటే ఎంఎన్సీస్ వాటిలో మాత్రం యూస్ చేస్తాం మనం. ఏ క్లాస్ వచ్చేసి ఎంఎన్సీస్ లైక్ మల్టీనేషనల్ కంపెనీస్లో టైర్ 1 టైర్ 2 కంపెనీస్ పెద్ద కంపెనీస్లో మనము ఎక్కడైతే లార్జ్ నెట్వర్క్స్ యూజ్ చేస్తామో అక్కడ మనం క్లాస్ ఏని యూజ్ చేస్తాము. ఓకే, మళ్ళీ క్లాస్ బి ఎక్కడ యూజ్ చేస్తామంటే మీడియం నెట్వర్క్స్ ఉన్న వాటిలోనే యూజ్ చేస్తాము. అంటే లైక్ స్మాల్ కంపెనీస్లో యూజ్ చేస్తాము. ఇవి వచ్చేసి ఏం చేస్తాం? క్లాస్ సి వచ్చేసి మనము యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ చాలా స్టార్టప్స్లో కానీ ఇట్లాంటి వాటిలో మనము క్లాస్ సి అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే లైక్ ఒక యాక్టివిటీ ఉందన్నమాట ఇక్కడ. సో ఏంటి అంటే లైక్ మనము ఇప్పటివరకు మనం ఏం నేర్చుకుంటూ వచ్చాము? సో అట్లా 4 డివైజెస్ ఉన్నాయి అనుకుందాం మళ్ళీ సపోజ్ మనము. సో ఈ 4 డివైజెస్ నెట్వర్క్లో ఉండాలి అంటే ఏమవ్వాలి? సో మనకు ఒక నెట్వర్క్ డివైస్ అనేది కావాలి. సో ఇదేంటి? ఒక నెట్వర్క్ డివైస్ అనమాట. సో ఒక నెట్వర్క్ డివైస్ నుంచి ఏమవుతుంది? లైక్ మనకి ఫిజికల్ కేబులింగ్ అనేది జరుగుతుంది. సో ఫిజికల్ కేబులింగ్ జరగడం వల్ల ఈ అన్నీ వచ్చేసి మనకి నెట్వర్క్లో ఉంటాయి. సో వాటిలో ఇంటర్ కనెక్షన్ వల్ల డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం తెలిసింది? సో ప్రతి దానికి ఒక ఫిజికల్ అడ్రస్ ఉంటుంది, లాజికల్ అడ్రస్ ఉంటుంది అని తెలిసింది. సో మనం ఇప్పుడు లాజికల్ అడ్రస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ప్రతి దానికి మనము ఒక్కొక్క ఐపీ అనేది ఇవ్వాలి. లాజికల్ అడ్రస్ ఇస్ నథింగ్ బట్ ఐపీ. సో మనం ఒక్కొక్క దానికి ఒక ఐపీ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఒక డివైస్కి ఐపీ ఇచ్చాము. ఏమి ఇచ్చాము? 10.0.0.9 అనేసి ఐపీ ఇచ్చాము. సో ఇప్పుడు మనము డిఫరెంట్ క్లాసెస్లో ఉంటుంది. మనం 5 క్లాసెస్లో డివైడ్ అయింది అని చెప్పాము.
ఏంటి IPv4 అడ్రస్ అనేది 5 డిఫరెంట్ క్లాసెస్‌లో డివైడ్ అయింది అని చెప్పి చూసాం మనం ఇందాక స్లైడ్‌లో. సో, అప్పుడు మనము ఈ ఐపీ చూసిన వెంటనే మనము ఇది ఏ క్లాస్ అని ఎట్లా గుర్తుపడతాము? సో, మనం ఒక సో అండ్ సో ఒక ఐపీ వస్తే, సో, దాన్ని చూసిన వెంటనే ఇది ఏ క్లాస్ అని గుర్తుపట్టాలనమాట. సో, ఎట్లా గుర్తుపడతాము అంటే, సో, మనకి ఇక్కడ ఫస్ట్ ఉన్న డిజిట్స్ ఉన్నాయి కదా! సో, ఇది చూస్తే మనకి ఇది ఏ క్లాస్ అనేది తెలుస్తుంది. సో, ఎలా అంటే లైక్ విల్ గో టు ప్రీవియస్ స్లైడ్. సో, ఇప్పుడు మనకి ఇక్కడెళ్తే ఏముంది క్లాస్ ఏలో ఏముంటది? సో, 0.0.0 నుంచి Yeah, Karthik sir. 127.255. Uh, Hello, Karthik sir. Yes, sir. Just some 2 minutes time. Sorry to interrupt you. Uh, I think today some new students joined. So వాళ్ళ కోసం just I want to talk a few words about వాళ్ళకి already 3-4 classes మిస్ అయ్యారు కాబట్టి they may not understand what exactly happening there. So Yes, sir. what is the total count now today joining students? 23, sir. అంతేనా? Yes, sir. So Around 20 minutes. ఎవరైనా న్యూగా జాయిన్ అయ్యారా? హలో ఎవ్రీవన్. ఎవరైనా Yeah, ఫస్ట్ ఈరోజు జాయిన్ అయ్యారా? yeah. నో. Hello. హలో ఎవరైనా జాయిన్ అయ్యారా ఈరోజు క్లాస్లో ఫస్ట్ డే? 10-15 మెంబర్స్ యాడెడ్ ఐ థింక్. బట్ అన్ఫార్చునేట్గా ఇది వాళ్ళకు అర్థం కావట్లేదేమో నా ఫీలింగ్. ఐ మీన్ హౌ టు జాయిన్ అన్నారు. లెట్స్ సీ. ఓకే, ఐ థింక్ ప్లీజ్ ప్రొసీడ్. Okay, sir. రైట్ కార్తిక్, రైట్. థ్యాంక్ యూ. నువ్వు ఫోన్ చేయకు, నెట్ రాదు ఫోన్ చేస్తే. Hello. Is my voice audible? Yes, sir. Yes, sir, you are audible. యాహ్! ఓకే. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే లైక్ మనకిప్పుడు సో, మనము ఒక ఐపీని ఏదైనా ఐపీ చూస్తే దాని క్లాస్ ఏదనేది మనము లైక్ అనేది మనం డిటెక్ట్ చేయగలగాలనమాట. సో, ఇప్పుడు ఈ ఐపీ ఉంది. సో అండ్ సో ఐపీ మనం చూసిన తర్వాత సో, దాని క్లాస్ ఏదనేది మనం డిటెక్ట్ చేయగలగాలనమాట. సో, అది ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే సో, ఇప్పుడు మనం లైక్ ఐపీవీ4 క్లాసెస్ చూస్తే సో, 5 క్లాసెస్ కింద డివైడ్ అయ్యాయి. 5 క్లాసెస్ కింద డివైడ్ అయినప్పుడు దీనికి ఒక రేంజ్ ఉందనమాట. ప్రతి ఒక్క క్లాస్‌కి ఒక్కొక్క సో అండ్ సో రేంజ్ అనేది ఉంటదనమాట. సో, ఫస్ట్ క్లాస్‌కొచ్చే రేంజ్ ఏంటి? 0 నుంచి 127 దాకా ఉన్నవన్నీ క్లాస్ ఏ కింద వస్తాయన్నమాట. సో, 0.0.0.0 నుంచి 127.255.255.255. సో, ఈ రేంజ్‌లో ఉన్నవన్నీ క్లాస్ ఏ కింద వస్తాయన్నమాట. సో, క్లాస్ బి కింద ఏమొస్తాయి? 128 నుంచి 192 వరకు ఉన్నవన్నీ క్లాస్ బిలో వస్తాయి. సో, 192 నుంచి 223 వరకు ఉన్నవన్నీ క్లాస్ సిలో వస్తాయి. సో, క్లాస్ డీలో ఏమొస్తాయి? 224 నుంచి 239 వరకు ఉన్న రేంజ్ అంతా క్లాస్ డీలో ఉంటుంది. సో, క్లాస్ ఈకి వచ్చేసరికి ఏంటి? 240 నుంచి 255 వరకు ఉన్నవన్నీ క్లాస్ ఈలో వస్తాయి. సో, మనం ఇప్పుడు ఇక్కడ మన ఎగ్జాంపుల్‌లో మనం తీసుకున్న ఐపీ ఎంత? ఇదెంత? 10.0.0.9. సో, 10 డాట్ ఎక్కడుంటుంది? మనకి క్లాస్ ఏ సిరీస్‌లో ఉంటుంది. ఓకేనా? సో, మన క్లాస్ ఏ సిరీస్ ఏంటి అంటే 0 నుంచి 127 వరకు కదా! సో, 10.0.0.9 అనేది వచ్చేసి మనకి క్లాస్ ఏ సిరీస్ కింద వస్తుందని మనము ఐడెంటిఫై చేసాము. ఎట్లా ఐడెంటిఫై చేసాము అంటే ద స్టార్టింగ్ ఆఫ్ ది ఐపీ అడ్రెస్‌ని చూసి ఐడెంటిఫై చేసాము. సో, దీన్ని ఏమంటాము అంటే ద స్టార్టింగ్ పోర్షన్ ఆఫ్ ది ఐపీ అడ్రెస్‌ని నెట్వర్క్ పోర్షన్ అనేసి అంటాము. సో, మనకున్న ఐపీ అడ్రెస్‌లో సో, 4 ఆక్టెట్స్ ఉన్నాయి కదా! సో, 4 ఆక్టెట్స్‌ని మనము 2 డిఫరెంట్ పొజిషన్స్ కింద డివైడ్ చేస్తాము. సో, 2 డిఫరెంట్ పొజిషన్స్ కింద ఎలా డివైడ్ చేస్తామంటే సో, ఫస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ 3 ఆక్టెట్స్ ఉన్నాయి కదా! సో, దట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ పోర్షన్ అనమాట. సో, ఈ నెట్వర్క్ పోర్షన్‌ని మనం చూసి అది ఏ క్లాస్ కింద వస్తుంది ఐపీ అనేది మనము గెస్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఈ స్టార్టింగ్ 3 వచ్చేసి మనకి నెట్వర్క్ పోర్షన్. సో, నెట్వర్క్ పోర్షన్ చూస్తే మనకు ఆ ఐపీ అడ్రెస్ అనేది ఏ ఐపీ4 క్లాస్‌లో ఉంది. సో, ఏ క్లాసిఫికేషన్ కింద వస్తుందనేది మనము చూడగలుగుతాము. సో, లాస్ట్ ఉన్న ఈ డిజిట్ నేమ్ ఈ ఆక్టెట్ నుంచి ఏమొస్తుంది అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ హాస్ట్ పోర్షన్. ఓకేనా? సో, హాస్ట్ పోర్షన్ అంటే నథింగ్ బట్ ఈ డివైస్‌కి ఐపీ అడ్రెస్ ఏంటి అనేది ఈ లాస్ట్ ఉన్న ఆక్టెట్ చెప్తుందనమాట. సో, ఇక్కడ నెట్వర్క్ పోర్షన్ వచ్చేసి 10.0.0.0. సో, మనకి ఈ డివైస్ ఐపీ ఎంత అంటే దీని ఐపీ వచ్చేసి 9. ఓకేనా? సో, ఈ హాస్ట్ ఐపీ వచ్చేసి 9. సో, మొత్తంని కలిపితే మనము 10.0.0.0.9 అనేసి అంటామనమాట. సో, ఫస్ట్ ఉన్న 3 ఆక్టెట్స్ వచ్చేసి మనకి నెట్వర్క్ పోర్షన్. లాస్ట్ ఉన్న ఒక ఆక్టెట్ వచ్చేసి మనకి హాస్ట్ పోర్షన్ అనమాట. సో, లైక్ నెట్వర్క్ పోర్షన్ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే
అది ఏ క్లాస్‌కి చెందిన ఐపీ అనేది తెలుస్తుంది. లాస్ట్ ఇంకా మిగిలిన ఆ పోర్షన్ నుంచి ఏం తెలుస్తుంది అంటే, ఆ హాస్ట్ ఉన్న అంటే ఆ డివైస్‌కి ఇచ్చిన ఐపీ అడ్రెస్ గురించి తెలుస్తుందనమాట. సో, అట్లానే ఇప్పుడు 10.0.0.7 అంటే ఇందులో ఉన్నదేంటి? సో, మనకి ఇందులో ఈ ఫస్ట్ ఉన్న నెట్వర్క్ పోర్షన్ కాబట్టి, సో, దెన్ ఇది కూడా 10 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్లాస్ ఏ. సో, క్లాస్ ఏకి బిలాంగ్ అవుతుందని చెప్పేసి తెలిసింది. మళ్ళీ ఈ హాస్ట్ ఐపీ ఎంత అంటే 7. సో, ఈ డివైస్‌కి ఇచ్చిన ఐపీ అడ్రెస్ ఏంటంటే 7 అనమాట. సో, అట్లా ఒక్కొక్క డివైస్‌కి మనము ఒక్కొక్క ఐపీ అడ్రెస్ ఇస్తాము. సో, ఆ ఐపీ అడ్రెస్‌ని 2 పోర్షన్స్ కింద డివైడ్ చేసాము. సో, 2 పోర్షన్స్ కింద ఎలా డివైడ్ చేసామంటే, ఒకటొచ్చేసి మనకి నెట్వర్క్ పోర్షన్, ఇంకొకటొచ్చేసి హాస్ట్ పోర్షన్ అనమాట. సో, నెట్వర్క్ పోర్షన్ వల్ల మనకి అది ఏ ఐపీ క్లాస్ కిందొస్తుందనేది డిస్క్రిప్షన్ తెలుస్తుంది. హాస్ట్ పోర్షన్ ద్వారా ఆ డివైస్‌కి ఇచ్చిన ఐపీ అడ్రెస్ ఎంత అనేది మనకి తెలుస్తుందనమాట. ఓకే. క్లియర్? నెక్స్ట్ మనకిప్పుడు పోర్షన్స్ ఆఫ్ ది ఐపీ అడ్రెస్. సో, మనకి జనరల్‌గా మనం చెప్పిన కదా! ఇప్పుడు నేను 3 క్లాసెస్ మాత్రమే బేసికల్‌గా యూజ్ చేస్తాము. సో, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసెస్‌ని మనము మల్టీ కాస్టింగ్‌కి ఇంకా ప్లస్ మళ్ళీ దాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి యూజ్ చేస్తామనమాట. సో, ఎక్కువ జనరల్‌గా మనం యూజ్ చేసేవి క్లాస్ ఏ, బి, సి, ఈ ఐపీస్ మాత్రమే యూజ్ చేస్తాము. సో, ఈ ఐపీస్‌లో మనకి ఈ క్లాసెస్‌లో నెట్వర్క్ పోర్షన్స్, హాస్ట్ పోర్షన్స్ ఎట్లా డివైడ్ అయినాయి అనేది చూస్తున్నాం మనం ఇప్పుడు. సో, క్లాస్ ఏలో ఫస్ట్ ఒక్క ఆక్టెట్ మాత్రమే నెట్వర్క్ పోర్షన్. సో, మనము ఈ తర్వాత ఉన్న మిగతా ఆక్టెట్స్ అన్నీ ఏంటివంటే హాస్ట్ పోర్షన్స్. సో, క్లాస్ బిలో వచ్చేసి ఫస్ట్ 2 ఆక్టెట్స్ వచ్చేసి మనకి నెట్వర్క్ పోర్షన్స్. ఇంకా 2 ఉన్నవన్నీ హాస్ట్ పోర్షన్స్ అనమాట. సో, క్లాస్ సిలో ఏంది అంటే మనకి ఫస్ట్ 3 వచ్చేవనేటివన్నీ నెట్వర్క్ పోర్షన్స్. సో, హాస్ట్ పోర్షన్ వచ్చేసి లాస్ట్ పోర్షన్ అనమాట. సో, హాస్ట్ పోర్షన్ అనేది ఆ ఉన్న క్లాస్ ఐపీ అడ్రెస్ మొత్తానికి అంటే టోటల్ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రెస్‌కి ఇట్ విల్ బి కామన్. ఓకేనా? హాస్ట్ పోర్షన్ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది. సో, మనకి క్లాస్ ఏలో ఒక్క నెట్వర్క్ పోర్షన్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్రెడీ కామన్ అనమాట. సో, మన క్లాస్ బిలో 2 నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి. ఆ 2 పొజిషన్స్‌లో ఉన్న ఆక్టెట్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. లాస్ట్ ఉన్న 2 హాస్ట్ పొజిషన్స్ మాత్రమే చేంజ్ అవుతా ఉంటాయి. సో, బికాస్ డిఫరెంట్ డివైస్‌కి మనం డిఫరెంట్ నంబర్ ఇవ్వాలి కాబట్టి, సో, ఏవైతే హాస్ట్ పొజిషన్స్ ఉన్నాయో అవి మాత్రమే చేంజ్ అవుతాయి మన ఐపీ రేంజ్‌లో. నెట్వర్క్ పొజిషన్స్ ఏమైతే తీసుకున్నామో అవి కామన్‌గా ఉంటాయి. ఓకే. సో, క్లాసికొచ్చేసరికి 3 పొజిషన్స్ అనేవి సేమ్ ఉంటాయి. లాస్ట్ ఉన్న హాస్ట్ పొజిషన్ మాత్రమే చేంజ్ అవుతుందనమాట. సో, ఎందుకోసం అని చెప్పేసి ఇందులో మనకి 3 చేంజింగ్ పొజిషన్స్ ఉన్నాయంటే నంబర్ ఆఫ్ ఐపీస్ అనేవి ఎక్కువుంటాయి. సో, అందుకని చెప్పేసి మనము క్లాస్ ఏని బిగ్ బిగ్ కంపెనీస్‌కి మాత్రమే అలోకేట్ చేస్తాము. ఎంఎన్‌సీస్‌కి మాత్రమే అలోకేట్ చేస్తాము. అంటే వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. బికాస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఐపీస్ అనేవి మనకి దాని నుంచి వస్తాయి. సో, క్లాస్ బికొచ్చేసరికి ఏంటి అంటే 2 కామన్ పొజిషన్స్ ఉంటాయి. 2 చేంజింగ్ పొజిషన్స్ ఉంటాయి. సో, ఇందులో నుంచి మనకి క్లాస్ ఏ కన్నా కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఐపీస్ వస్తాయి. సో, ఈ రేంజ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మీడియం రేంజ్ కంపెనీస్ మాత్రమే యూజ్ చేస్తాయి. సో, క్లాసిక్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి 3 నెట్వర్క్ పొజిషన్స్ ఉన్నాయి. ఒక హాస్ట్ పొజిషన్ ఉంది. అంటే ఇట్ ఈస్ లైక్ మనకి క్లాస్ ఏ ఇంకా బి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేంజ్ ఆఫ్ ఐపీస్ వస్తాయి. ఎందుకంటే ఒక్కటే చేంజింగ్ ఫిగర్ ఉంది. సో, అంటే హాస్ట్ పొజిషన్ ఒక్కటే ఉంది కదా! చేంజ్ అయ్యేది. సో, మనం మల్టిపుల్ ఐపీస్ ఇచ్చే రేంజ్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో, అందుకే ఇక్కడ స్మాల్ కంపెనీస్‌కి మాత్రమే మనము క్లాస్ సిని యూజ్ చేస్తాము. ఓకే. ఇప్పుడు నెట్వర్క్ పొజిషన్స్ ఉన్నాయి మనకి. హాస్ట్ పొజిషన్స్ ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు లైక్ ఒక రేంజ్ ఆఫ్ ఐపీస్‌ని అంటే మన కంపెనీకి ఇప్పుడు క్లాస్ ఏ నుంచి ఒక రేంజ్ తీసుకున్నాం. ఒక రేంజ్ తీసుకున్నప్పుడు ఆ రేంజ్ ఆఫ్ ఐపీస్‌ని మనము ఎట్లా డిస్క్రైబ్ చేస్తాము? అంటే లైక్ మా కంపెనీ యొక్క ఐపీ అడ్రెసెస్ వచ్చేసి ఈ రేంజ్‌లో ఉంటాయి. సో, ఇది మా కంపెనీ యొక్క రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రెస్ అనేది రిప్రజెంట్ చేసేది ఎట్లా అంటే మనము సో, ఇలా రిప్రజెంట్ చేస్తామనమాట. ఓకేనా? సో, మా మా ఐపీ వచ్చేసి ఏంటి 10 డాట్ సిరీస్‌లో ఉంటుంది. సో, మా నెట్వర్క్ పొజిషన్ 10 డాట్ కాబట్టి దట్ ఈస్ బిలాంగ్స్ టు క్లాస్ ఏ. బట్ ఎక్కడి దాకా రేంజ్ ఉంటుంది అనేది రిప్రజెంట్ చేసేది ఈ /8 అనమాట. ఓకేనా? సో, ఈ ఈ ఈ ఫార్మాట్‌లో మనము మన క్లాస్ లైక్ మన ఆర్గనైజేషన్ యొక్క ఐపీ అడ్రెస్ రేంజ్ అనేది రిప్రజెంట్ చేస్తాము. సో, ఈ రిప్రజెంటేషన్‌ని ఏమంటారు అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ సబ్‌నెట్ మాస్క్. ఓకేనా? సో, సబ్‌నెట్ మాస్క్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన కంపెనీలో ఉన్న లైక్ మనం యూజ్ చేసే మన ఆర్గనైజేషన్ యొక్క ఐపీ రేంజ్ ఎంత దాకా ఉంది అంటే లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి దాకా ఎండ్ అవ్వగలుగుతుందో అనేది చెప్పడం కోసం మనము ఈ సబ్‌నెట్ మాస్క్‌ని యూజ్ చేస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాము. సో, /8 అంటే ఈ /8 ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ద నెట్వర్క్ పోర్షన్ అనమాట. సో, /8 అంటే ఏంటి? ఫస్ట్ 8 బిట్స్ అనమాట. ఫస్ట్ 8 బిట్స్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఆక్టేట్ అని అర్థము. సో, ఫస్ట్ ఆక్టేట్ ఏదైతే అంటే లైక్ మీకు ఆ రేంజ్‌లో ఏవైతే నెట్వర్క్ పొజిషన్స్ ఉంటాయో దాన్ని మనం సబ్‌నెట్‌లో రిప్రజెంట్ చేస్తాము. అంటే ఫస్ట్ ఇది మాత్రమే కామన్‌గా కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో, ఇక్కడి నుంచి ఐపీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. బట్ ఎక్కడి దాకా ఎండ్ అవుతాయంటే ఈ ఫస్ట్ డిజిట్ ఒక్కటి కాన్స్టెంట్‌గా ఉంటుంది. మిగతా 3 పొజిషన్స్ చేంజ్ అవుతాయి. మిగతా పొజిషన్స్ చేంజ్ అవుతున్నాయి అంటే అది ఎక్కడి దాకా రేంజ్ అవుతుంది 10.
255.255.255 దాకా వెళ్తుంది అనమాట. ఓకేనా? ఎందుకు అంటే మనకి ఐపీ అడ్రెసెస్‌లో మనకి 0 నుంచి 255 దాకానే ఎళ్ళగలుగుతది ఒక ఆక్టెట్ అనేది. సో, అందుకని చెప్పేసి మనకి ఇట్ విల్ బి గోస్ ఫ్రమ్ 10.0.0.0 నుంచి 10.255.255.255 వరకు వెళ్తుంది. సో, ఈ రేంజ్‌ని మనము సబ్‌నెట్ మాస్క్‌లో రిప్రజెంట్ చేస్తాము. ఎట్లా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తాము. ఈ రిప్రజెంటేషన్ నొటేషన్ ఏమంటామంటే సిఐడిఆర్ నొటేషన్ అంటారు. ఓకేనా? సబ్నెట్ మాస్క్‌లో మనం ఏదైతే నొటేషన్ రిప్రజెంట్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ యాస్ సిఐడిఆర్ నొటేషన్ అంటారు. ఓకే. సో, ఈ సిఐడిఆర్ నొటేషన్ ఏం చేస్తుంది అంటే మన మన ఆర్గనైజేషన్‌లో ఉన్న ఐపీ అడ్రెస్ యొక్క రేంజ్ అనేది చూపిస్తుందనమాట. సో, క్లాస్ ఏలో ఉన్న ఐపీ అడ్రెస్‌కి సబ్నెట్ మాస్క్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఓకేనా? సో, క్లాస్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఐపీ అడ్రెస్ మనం ఏం తీసుకున్న రేంజ్ దానికి మాత్రం సబ్నెట్ మాస్క్ అనేది /8తోనే ఉంటుంది. ఎందుకు /8తోనే ఉంటుంది అంటే దాంట్లో ఒక్క ఆక్టెట్ మాత్రమే నెట్వర్క్ పొజిషన్ ఉంటుంది. సో, ఒక్కటి మాత్రమే కాన్స్టెంట్ పొజిషన్ ఉందని చెప్పి ఇది డిస్క్రైబ్ చేస్తుంది. సో, ఇప్పుడు అట్లాగే మన క్లాస్ బిలో ఏంటి మనకి 2 నెట్వర్క్ పొజిషన్స్ ఉంటాయి. అంటే 2 కాన్స్టెంట్ పొజిషన్స్ ఉంటాయి. సో, 2 కాన్స్టెంట్ పొజిషన్స్ ఉంటాయంటే మనకి సిఐడిఆర్ నొటేషన్ ఏమవుతుంది? లైక్ మనం ఇప్పుడు ఇక్కడ క్లాస్ బి అంటే మనము ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం ఐపీస్ 128 నుంచి 191 దాకా తీసుకోవచ్చు. లైక్ 192 దాకా తీసుకోవచ్చు అనమాట. సో, మనం ఇప్పుడు ఇక్కడ 192.168.0.0.0 మనకు /16 అని చెప్తున్నాము. /16 ఎందుకు చెప్తున్నాము అంటే ఇక్కడ మనకి 2 నెట్వర్క్ పొజిషన్స్ ఉన్నాయి. 2 నెట్వర్క్ పొజిషన్స్ ఉన్నాయంటే స్టార్టింగ్ 2 పొజిషన్స్ వరకు కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఈ 2 పొజిషన్స్ చేంజ్ అవుతాయని అర్థము. సో, ఈ రేంజ్‌లో ఉంటుంది అని అర్థం మనకి. సో, లాస్ట్ ఐపీ వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ 192.168.252.252 అక్కడ దాకా ఈ ఐపీ రేంజ్ అనేది వెళ్తుంది అని చెప్పేసి ఈ సబ్నెట్ మాస్క్ అనేది మనకి చెప్తదనమాట. సో, మన క్లాస్ బిలో ఉండే ఐపీస్ అన్నిటికి రేంజ్ వచ్చేసి /16 ఉంటుంది. ఓకే. సో, మన క్లాస్ సిలో వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ 3 నెట్వర్క్ పొజిషన్స్ ఉన్నాయి. 3 నెట్వర్క్ పొజిషన్స్ ఉన్నప్పుడు 3 కాన్స్టెంట్స్ ఉంటాయనమాట. ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు ఐపీ రేంజ్ లైక్ సబ్నెట్ రేంజ్ వచ్చేసి ఏముంటుంది? అది 223.168.1.0/24. 24 అంటే లైక్ 3 ఆక్టెట్స్ అనమాట. సో, ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 8. సో, 3 బిట్స్‌లో 8, 8 ఉన్నాయంటే 8 3s ఏమవుతుంది 24. 24 బిట్స్ అనేవి కాన్స్టెంట్‌గా ఉంటాయి. మిగతా రిమైనింగ్ 8 బిట్స్ మాత్రమే చేంజ్ అవుతాయని చెప్పేసి ఈ సిఐడిఆర్ నొటేషన్ అనేది చెప్తుంది. ఓకేనా? సో, మనం ఇప్పుడు ఇక్కడ సిఐడిఆర్ నొటేషన్ చూసాము. బట్ ఇది మనకి హ్యూమన్ రీడబుల్‌గా ఉంది. అంటే లైక్ మనం అర్థం చేసుకోగలుగుతాం. బట్ కంప్యూటర్‌కి ఇస్తే ఇలాగా 10.0.0.0/8 అంటే దానికి అర్థమవ్వదు. దానికి అర్థమవ్వదంటే మనం దాన్ని ఏం చేయాలి? దాని నొటేషన్‌ని మార్చాలి. సో, దాన్ని కంప్యూటర్‌కి మార్చడానికి రిప్రజెంటేషన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా రిప్రజెంట్ చేస్తాము. సో, ఇప్పుడు ఇక్కడ 255.0.0.0 ఎందుకొచ్చింది అంటే సో, మనకి ఈ రేంజ్‌లో మనకి ఐపీస్ అనేవి ఇదొక్కటి మాత్రం 255 స్టార్టింగ్‌లో ఉంటుంది. సో, ఇవన్నీ మాత్రం ఇక్కడ 0 నుంచి 255 దాకా స్పాన్ అవుతాయి. అంటే అక్కడి నుంచి ఇక్కడి దాకా చేంజ్ అవుతాయి అని చెప్పేసి కంప్యూటర్‌కి అర్థమయ్యేటట్టుగా మనకు సబ్నెట్ మాస్క్‌ని ఇట్లా క్రియేట్ చేసామనమాట. సో, సేమ్ ఇక్కడ అంతే. ఫస్ట్ నెట్వర్క్ పొజిషన్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. కాన్స్టెంట్‌గా ఉంటుందంటే లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని రాస్తాము. అంటే ఇక్కడ మనకి లాస్ట్ ఏంటి? ఐపీ అడ్రెసెస్ ఎప్పుడైనా ఆక్టెట్ 0 నుంచి 255 దాకా స్పాన్ అవుతుంది. సో, 0 నుంచి 255 దాకా స్పాన్ అవుతుంది కాబట్టి దీన్ని 255 కింద రాసాము. మిగతావన్నీ స్టార్టింగ్ పొజిషన్‌లో రాసాము. అంటే అప్పుడు అది ఏమర్థం చేసుకుంటుందంటే ఇదొక్కటి నెట్వర్క్ పొజిషను. ఈ 3 చేంజ్ అవుతాయి. సో, ఇది మన రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రెస్. సో, ఇది చూస్తే ఏమర్థమవుతుంది? ఇట్ ఈస్ ఎ క్లాస్ ఏ ఐపీ అడ్రెస్ రేంజ్ అని చెప్పేసి దానికి అర్థమవుతుందనమాట. సో, మన హ్యూమన్ రీడబుల్‌లో ఉండేది ఏంటి అంటే సిఐడిఆర్ నొటేషన్‌ని వాడతాము. సో, సిస్టమ్‌కి అర్థం అవ్వాలి అని చెప్పేసి మనము ఇలాంటి నొటేషన్‌లో ఐపీ అడ్రెస్‌ని వాడతామనమాట. సో, క్లాస్ బికి వచ్చేసరికి ఏమవుతుందది 255.255.0.01కి వస్తుంది. ఇక్కడేంటి 2 నెట్వర్క్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి 2 కాన్స్టెంట్. సో, ఎండ్ డిజిట్స్ రాసాము. ఈ 2 హాష్ పొజిషన్స్ కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా వెళ్తుంది కాబట్టి 00 నుంచి రాసామనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి క్లాస్ సికి ఏంటి 255.255.255.0 ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ 3 నెట్వర్క్ పొజిషన్స్ ఉన్నాయి మనకి. ఒక హాస్ట్ పొజిషన్ ఉంది కాబట్టి స్టార్టింగ్ 3 మాత్రమే చేంజ్ అవ్వవు. సో, లాస్ట్ ఒక్కటి చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ దీనికి ఇలా నొటేషన్ ఇస్తామనమాట. సో, ఈ 3 వచ్చేసి ఏంటి అంటే మనకి కంప్యూటర్ రీడబుల్ నొటేషన్స్. మనం హ్యూమన్ రీడబుల్‌గా ఎట్లా రాస్తాము అంటే సిఐడిఆర్ నొటేషన్‌గా రాస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ /8 అని అట్లా మనము ఇక్కడ ఇట్లా రిప్రజెంట్ చేస్తాము సబ్‌నెట్‌ని. సో, సబ్‌నెట్ అంటే ఏంటి అంటే సింపుల్‌గా మన ఐపీ అడ్రెసెస్ మన ఆర్గనైజేషన్‌లో ఉన్న ఐపీ అడ్రెస్ రేంజ్‌ని రిప్రజెంట్ చేయడం కోసం మనము సబ్‌నెట్ మాస్క్‌ని ఇస్తామనమాట. ఓకే.
సో నెక్స్ట్ ఇది సబ్నెట్ మాస్క్ అనమాట. సబ్నెట్ మాస్క్ ఏం చేస్తుంది, నెట్వర్క్ పొజిషన్స్ని హాస్ట్ పొజిషన్స్ని డివైడ్ చేస్తుంది. సో సబ్నెట్ మాస్క్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ 255.255.255.0. సో ఇప్పుడు మనం దీనివల్ల ఏమర్థమవుతుంది ఇది, సో స్టార్టింగ్ 3 పొజిషన్స్ నెట్వర్క్ పొజిషన్స్ ఉన్నాయి, ఒక్కటి మాత్రమే హాస్ట్ ఉంది, అంటే దిట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్లాస్ సి ఐపీ అడ్రస్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ 3 మాత్రమే లైక్ సేమ్గా ఉంటాయి, ఈ లాస్ట్ ఉన్న హాస్ట్ పొజిషన్ మాత్రం చేంజ్ అవుతుంది. సో దిట్ ఈస్ నథింగ్ బట్ 3 నెట్వర్క్ పొజిషన్స్ ఒక హాస్ట్ పొజిషన్ ఉందని అర్థము. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇస్ అ క్లాస్ సి బిలాంగింగ్ ఐపీ అనమాట. ఓకేనా, ఇది రౌటింగ్ కోసం ఎక్కువ ఎసెన్షియల్గా యూజ్ అవుతుంది, ఐపీ అడ్రస్తో వర్క్ చేస్తుంది. సో బేసిక్గా దీని బేసిక్ కైండ్ ఆఫ్ ఇది ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తుంది అంటే ఐపీ అడ్రస్ రేంజ్ని డిస్క్రైబ్ చేస్తుంది కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ వర్క్స్ విత్ ఐపీ అడ్రస్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ సబ్నెట్ మాస్క్. నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫాల్ట్ గేట్వే. డిఫాల్ట్ గేట్వే అంటే ఏంటి అంటే లైక్ మనకి ఇప్పుడు లైక్ ఐపీ అడ్రస్ ఉంది, మనకు మళ్ళీ సబ్నెట్ మాస్క్ ఉంది. సబ్నెట్ మాస్క్ అంటే మనకు ఐపీ రేంజ్ ఎంత అనేసి ఉంది అనమాట. సో మనకి లైక్ రౌటర్ నుంచి మనకి ఒక డిఫాల్ట్ గేట్వే అడ్రస్ అనేది ఇస్తామన్నమాట. సో రౌటర్ ఎందుకు వాడుతున్నాం మనము అంటే ఇంటర్నెట్ని రూట్ చేయడానికి. సో లైక్ మనం ఇంటర్నల్ లైక్ ప్రైవేట్ నెట్వర్క్ నుంచి పబ్లిక్ నెట్వర్క్ అంటే మన ఆర్గనైజేషన్ నెట్వర్క్ నుంచి బయటకి రూట్ అవ్వడం కోసం మనము రౌటర్ని యూస్ చేస్తాము. సో రౌటర్కి అనేది ఒక డిఫాల్ట్ గేట్వే ఇస్తాం అనమాట. దిట్ ఈస్ నథింగ్ బట్ లైక్ మన ఇంటర్నల్ నుంచి బయట సైడ్కి ఎప్పుడైనా ఇంటర్నెట్ లా కానీ ఇంటర్నెట్కి కానీ వేరే సోషల్ మీడియా కానీ లేకపోతే అదర్ ఆర్గనైజేషన్ నెట్వర్క్ కానీ మనం యాక్సెస్ చేసినప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ డిఫాల్ట్ గేట్వే అనేది ఇంపార్టెంట్ అనమాట. సో డిఫాల్ట్ గేట్వే లేకపోతే మనము ఇంటర్నెట్ని యాక్సెస్ చేయలేము. ఓకేనా, సో దీని బేసిక్ ఫండా ఏంటి అంటే ఇది ప్యాకెట్స్ని వ్యాన్కి రీడైరెక్ట్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేయాలి. మనం లోకల్ నెట్వర్క్ అంటే ల్యాన్. సో మనం ల్యాన్లో ఉన్నప్పుడు మన ప్రైవేట్ నెట్వర్క్లో ఉంటాం కాబట్టి సో ఆ ప్రైవేట్ నెట్వర్క్ నుంచి బయటకి లైక్ బయట ఇంటర్నెట్కి కానీ అదర్ నెట్వర్క్కి కానీ మనం యాక్సెస్ చేసేటప్పుడు మనం వ్యాన్ యూస్ చేస్తాం. సో ఆ వ్యాన్ని యాక్సెస్ చేయాలి అంటే మనకి డిఫాల్ట్ గేట్వే అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఓకేనా, ఐపీ అడ్రస్తో పాటు సబ్నెట్ మాస్క్ ఇంకా డిఫాల్ట్ గేట్వే అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇంటర్నల్గా యాక్సెస్ చేసినా ఎక్స్టర్నల్గా యాక్సెస్ చేసినా మనకి సబ్నెట్ మాస్క్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సబ్నెట్ మాస్క్ అనేది ఐపీ అడ్రస్ యొక్క రేంజ్ అనేది డిపిక్ట్ చేస్తుంది, ఐపీ అడ్రస్ ఎంతవరకు స్పాన్ అవ్వగలుగుతుందో చెప్తుంది. కాబట్టి సబ్నెట్ మాస్క్ అనేది ఐపీ అడ్రస్ వాడేటప్పుడు కంపల్సరీగా ఇంపార్టెంట్. సో మన డిఫాల్ట్ గేట్వే ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది లోకల్ నెట్వర్క్ని అంటే మన ఇంటర్నల్ ప్రైవేట్ నెట్వర్క్ని బయట ఉన్న పబ్లిక్ నెట్వర్క్తో కానీ ఇంటర్నెట్తో కానీ కనెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకి డిఫాల్ట్ గేట్వే అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ అదే టాపిక్, పబ్లిక్ నెట్వర్క్ వర్సెస్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. సో ప్రైవేట్ నెట్వర్క్ అంటే మనం ఆర్గనైజేషన్లో యూజ్ చేసే నెట్వర్క్ని విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాము. సో మన ప్రైవేట్ నెట్వర్క్ అంటే విత్ ఇన్ మనకి ఆర్గనైజేషన్లో కానీ మన ఇంట్లో కానీ మన ఆఫీస్లో మన స్కూల్లో లేకపోతే ఇక్కడ మన నెట్వర్క్లో యూజ్ చేసే దాన్ని ప్రైవేట్ నెట్వర్క్ అంటాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ మన ల్యాన్ నెట్వర్క్ అనమాట. సో లోకల్ ఏరియా నెట్వర్క్ ఏదైతే మన ఆర్గనైజేషన్ యూజ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. సో దానికోసం మనకి ప్రైవేట్ ఐపీ అనేది ఉంటుంది. సో మళ్ళీ మనకి పబ్లిక్ ఐపీ కూడా ఉంటుంది. పబ్లిక్ ఐపీ అంటే సో మన ప్రైవేట్ నెట్వర్క్లో అంటే మన ఇంటర్నల్ నెట్వర్క్లో కాకుండా బయట యూజ్ చేసే ఐపీస్ అన్ని పబ్లిక్ ఐపీస్ అంటాము. సో దానికి బేసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇంటర్నెట్ అనమాట. సో మనకి ఏదైతే ఐపీ అడ్రసెస్లో మన 5 క్లాసెస్ ఎట్లా ఉన్నాయో సో మనకి ఇక్కడ పబ్లిక్ ఇంకా ప్రైవేట్ ఐపీలో కూడా కొన్ని రేంజెస్ ఉన్నాయన్నమాట. సో మనము ఈ రేంజ్ ఆఫ్ ఐపీస్ని మాత్రమే మనము ప్రైవేట్ ఐపీస్లో యూస్ చేస్తాము. అంటే 10 సిరీస్లో ఉన్న మాత్రమే యూస్ చేస్తాము, ఇంకా 172.16 సిరీస్లో ఉన్న మాత్రమే యూస్ చేస్తాము. దీంట్లో వచ్చేసి 192.168 సిరీస్లో ఉన్న మాత్రమే యూస్ చేస్తాము. అంటే ప్రతి ఒక్క క్లాస్కి మనం చెప్పింది నేను ఇప్పుడు స్టార్టింగ్ ఉన్న ఏబిసి క్లాస్లో మాత్రమే మనము ల్యాన్ నెట్వర్క్ని యూస్ చేస్తాము అని చెప్పాను. సో అందుకనే స్టార్టింగ్ ఉన్న 3 నెట్వర్క్స్లో కానీ సో ఇది క్లాస్ ఏ రేంజ్ అనమాట. క్లాస్ ఏలో ప్రైవేట్ రేంజ్ వచ్చేసి మనకి 10 డాట్ సిరీస్లో మాత్రమే ఉంటుంది. క్లాస్ బిలో మనకు ప్రైవేట్ రేంజ్ వచ్చేసి 172.16 సిరీస్లోనే ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఈ రెండు చెప్తున్నాము అంటే మన క్లాస్ బిలో ఏంటి మనకు 2 నెట్వర్క్ పొజిషన్స్లో ఉంటాయి, అంటే 2 కాన్స్టెంట్గానే ఉంటాయి ఇప్పుడు. సో అందుకని ఈ 2 కాన్స్టెంట్గా ఉన్న రేంజ్ని మాత్రమే మనం యూస్ చేస్తామని చెప్తున్నాము. సో క్లాస్ సిలో వచ్చేసి ఏంటి మనకి 3 నెట్వర్క్ పొజిషన్స్ ఉంటాయి. ఈ 3 నెట్వర్క్ పొజిషన్స్ అంటే 192.168.0 ఈ నెట్వర్క్ పొజిషన్స్ ఉన్న రేంజ్ని మాత్రమే మనము ప్రైవేట్ ఐపీస్లో యూస్ చేస్తామన్నమాట. సో దీస్ ఆర్ ఫిక్స్డ్ రేంజెస్ అనమాట. ప్రతి క్లాస్లో మనం యూస్ చేసే ఏబిసిడి క్లాస్లో మాత్రము ఈ ప్రతి క్లాసెస్లో ఈ ఫిక్స్డ్ రేంజెస్ని మనము ప్రైవేట్ ఐపీస్గా యూస్ చేయొచ్చు. ఇవి కాకుండా మిగతా ఉన్న ఐపీస్ అన్ని మనకి పబ్లిక్ ఐపీస్ అనమాట. సో ఈ ఫిక్స్డ్ రేంజ్లో ఉన్నవి ప్రైవేట్ ఐపీస్, ఇవి కాకుండా మిగతా ఏ ఐపీస్ అయినా వాటిని మనము పబ్లిక్ ఐపీస్ కింద యూస్ చేస్తాము. సో పబ్లిక్ ఐపీస్ ఆర్ నథింగ్ బట్
ఇంటర్నెట్ రీచబుల్ ఐపీస్ అనమాట. సో ప్రైవేట్ నెట్వర్క్స్ ఆర్ నథింగ్ బట్ యూజెస్ ఓన్లీ ఇన్ ద ల్యాన్ అనమాట. సో మన ప్రైవేట్ ఏంటంటే మన లోకల్ ఏరియా నెట్వర్క్లో మనం ఏవైతే యూస్ చేస్తామో ఐపీస్, దోస్ ఆర్ ప్రైవేట్ ఐపీస్. మనం పబ్లిక్లో బయట ఇంటర్నెట్ రీచ్ అవ్వడానికి కానీ, బయట సోషల్ నెట్వర్క్ని కానీ, అదర్ నెట్వర్క్స్ని యాక్సెస్ చేయడానికి యూస్ చేసే ఐపీస్ వచ్చేసి మనకి పబ్లిక్ ఐపీస్ అంటాము. ఓకే, సో ఇది బేసిక్ అనమాట. సో మనకు పబ్లిక్ ప్రైవేట్ ఎట్లా డిఫరెన్షియేట్ అవుతుంది అంటే, సో మనకి ఇంటర్నెట్ వస్తుంది కదా, సో ఇంటర్నెట్ నుంచి మనకి మోడమ్కి సిగ్నల్స్ వస్తాయి. సో మోడమ్ ఏం చేస్తుంది, మోడమ్ ఆ రూటర్తో వర్క్ చేసి ఆ ఉన్న డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్ సిగ్నల్స్కి మారుస్తుంది. సో రూటర్ ఏం చేస్తుంది, బయట నుంచి వచ్చే ఇంటర్నెట్ని మన ప్రైవేట్ డివైస్కి రౌట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు ఏదైతే రూటర్ హాఫ్ చేసే పని ఉంది కదా, సో దిస్ ఈజ్ టోటల్గా పబ్లిక్ అనమాట. సో ఈ లెఫ్ట్ పింక్ కలర్లో మనకి ఏదైతే డిపిక్ట్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ అస్ పబ్లిక్ ఐపీ నెట్వర్క్ అనమాట. పబ్లిక్ ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తాం అక్కడ. సో మనకి ఇది వచ్చేసి మన ఇంటర్నల్ అనమాట. సో ఇంటర్నల్ ఏంటి అంటే మనం మన డివైజెస్లో వాడతాం, మన ల్యాప్టాప్స్లో, కంప్యూటర్స్లో, మనం ప్రింటర్స్లో, వాటిలో మనం డేటా షేరింగ్ కోసం వాడే ఐపీస్ అనేవి మొత్తం వచ్చేసి మనకి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనమాట. సో ఈ రెండింటిని కలిపేది ఏంటి అంటే మెయిన్ డివైస్ వచ్చేసి రూటర్ అనమాట. సో రూటర్ ప్లేస్ మేజర్ రోల్ అనమాట ప్రైవేట్ని పబ్లిక్ని కలపడానికి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ల్యాన్ని వ్యాన్ని కనెక్ట్ చేయడానికి ఏం చేస్తుంది, రూటర్ అనమాట. సో రూటర్ యొక్క మెయిన్ టాస్క్ వచ్చేసి ప్రైవేట్ ఐపీస్ నుంచి ఇంటర్నెట్కి రౌట్ చేయడంని, అంటే ల్యాన్ నెట్వర్క్ నుంచి వ్యాన్ నెట్వర్క్ని రౌట్ చేయడం కోసం మనము ఈ రూటర్ అనే డివైస్ని వాడతాము. సో రూటర్ నుంచి ల్యాన్ నెట్వర్క్ పిక్చర్ మొత్తం వచ్చేసి మనకి ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. రూటర్ నుంచి వ్యాన్ నెట్వర్క్ పిక్చర్ వచ్చేసి మొత్తం మనకి పబ్లిక్ నెట్వర్క్ అనమాట. సో ఈ నెట్వర్క్లో యూజ్ చేసే ఐపీస్ ఏమంటామంటే పబ్లిక్ ఐపీ అడ్రసెస్ అంటాము. సో ఈ నెట్వర్క్లో యూజ్ చేసే ఐపీస్ ఏమంటాము, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ అంటాము. ఓకే, సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తే మనకి స్టాటిక్ ఇంకా డైనమిక్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. సో స్టాటిక్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్స్డ్ అనమాట. సో మనం ఏదైనా డివైస్లో ఫిక్స్డ్ ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తాము. వేటిలో యూజ్ చేస్తాం మ్యాక్సిమం అంటే మనము సర్వర్స్లో కానీ, లైక్ హై అండ్ మిషన్స్లో, మనకి ప్రింటర్స్లో, ఇట్లాంటి రిసోర్సెస్లో మాత్రమే మనము స్టాటిక్ ఐపీస్ యూజ్ చేస్తాము. సో మనం డైలీ వాడే క్లయింట్స్ అంటే హోస్ట్ డివైజెస్. మనం చెప్పాం కదా, హోస్ట్ డివైజెస్ అంటే ఏంటి, మనకి డెస్క్టాప్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, మనం యూజ్ చేసే ఫోన్స్ కానీ, ఇవన్నిటిని ఏమంటాం మనము హోస్ట్ డివైజెస్ అంటాము. దోస్ ఆర్ నథింగ్ బట్ క్లయింట్ డివైజెస్ అని కూడా అంటాము. వాటికి మనం డైనమిక్ ఐపీస్ యూజ్ చేస్తాము. డైనమిక్ ఐపీస్ అనేవి ఆటోమేటికల్గా మనము ఒక సిస్టమ్ని యూజ్ చేసి అసైన్ చేస్తాము. అదేం సిస్టమ్ అంటే డిహెచ్సిపి అనే సిస్టమ్ అనమాట. డిహెచ్సిపి ఈజ్ నథింగ్ బట్ డైనమిక్ హాస్ట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనమాట. ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే మన క్లయింట్ మిషన్స్కి ఏవైతే హాస్ట్ మిషన్స్ ఉంటాయో వాటికి లైక్ డైనమికల్గా అంటే ఆటోమేటికల్గా ఉన్న ఫ్రీ ఐపీస్ని మనకి దానికి అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అవి అసైన్ చేస్తే అప్పుడు అవి నెట్వర్క్లోకి వచ్చి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. కానీ కొన్ని డివైసెస్ మనం ఏం చేస్తున్నాము, మనకి ఫిక్స్డ్ ఐపీ ఉండాలని చెప్పేసి వాటికి స్టాటిక్ ఐపీస్ ఇస్తామన్నమాట. సో ఐపీస్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అలొకేషన్ చేసేటప్పుడు. ఏమేమిటి స్టాటిక్ ఒకటి, డైనమిక్ ఒకటి. స్టాటిక్ మనము ఇంపార్టెంట్ డివైసెస్లో ఎలాంటివి అంటే సర్వర్స్లో కానీ, రిసోర్సెస్ కైండ్ ఆఫ్ డివైసెస్లో మాత్రమే స్టాటిక్ ఐపీస్ని యూస్ చేస్తాము. డైనమిక్ ఐపీస్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము యూజర్స్ మిషన్స్లో, దట్ ఈస్ నథింగ్ బట్ క్లయింట్ మిషన్స్లో, అంటే మన డెస్క్టాప్స్ కానీ, మన ల్యాప్టాప్స్ కానీ ఏవైతే మనం వాడతామో దాంట్లో మనము డైనమిక్ ఐపీస్ని యూస్ చేస్తాము. ఈ డైనమిక్ ఐపీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి ఈ డైనమిక్ హాస్ట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనేది ఒక డివైస్ ఉంటుంది, అంటే ఒక ఫీచర్ అనమాట. అక్కడ నుంచి మనకి డైనమికల్గా అది ఆటోమేటికల్గా ఉన్న ఫ్రీ ఐపీస్ అనేవి అవసరం ఉన్న డివైసెస్కి అసైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ లైక్ ఐపీ అలొకేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనమాట. ఒకటి స్టాటిక్, ఇంకొకటి డైనమిక్. ఓకే, సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇప్పుడు ఏం చెప్పాము, ఐపీస్లో మనకి 5 రేంజెస్ ఉంటాయని చెప్పాము. ఏమేమి రేంజెస్ ఉంటాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఏ అనమాట. సో ఈ 5 రేంజెస్ ఆఫ్ ఐపీస్ ఉన్నాయి అనమాట. సో 5 రేంజెస్ ఆఫ్ ఐపీస్లో మనకి కొన్ని స్పెషల్ IP4 రేంజెస్ ఉంటాయి అనమాట. సో వీటిని మనము కొన్ని స్పెషల్ పర్పసెస్ కోసం యూస్ చేస్తాము. దేనికి యూస్ చేస్తాము అంటే ఫస్ట్ వచ్చి మన క్లాస్ ఏ రేంజ్లో ఏంటి అంటే మనకి లూప్ బ్యాక్ రేంజ్ అనేది ఉంటుంది. సో లూప్ బ్యాక్ రేంజ్ అంటే మనకి క్లాస్ ఎక్కడ నుంచి 0.0.0 నుంచి 127.255.255.255 వరకు మనకి క్లాస్ ఏ ఐపీ రేంజ్ అనేది ఉందన్నమాట. సో దీంట్లో 127 రేంజ్ మొత్తాన్ని మనము లూప్ బ్యాక్ ఐపీ అడ్రసెస్కి యూస్ చేస్తాము. లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైనా మన ఇంటర్నల్ హాస్ట్ అనమాట, అంటే మన మెషిన్లో ఉన్న హార్డ్వేర్ని ఖరాబ్ ఉందా లేదా, అది రెస్పాండ్ అవుతుందా లేదా చెక్ చేయడం కోసం మనము ఈ లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాము. సో అంటే ఏంటంటే
మన డివైస్‌లో ఎప్పుడైనా నెట్వర్క్ ఇష్యూ వచ్చినప్పుడు, సో, మనం మనం ఉన్న డివైస్‌లో ఉన్న హార్డ్‌వేర్ అంటే, ఆ నిక్ కార్డ్ ఏదైతే ఉందో, అదే మనకి హార్డ్‌వేర్ ఇక్కడ. సో, ఆ నిక్ కార్డ్ అనేది పనిచేస్తుందో లేదో, రెస్పాండ్ అవుతుందో లేదో చూడడానికి మనం ఏం చేస్తామంటే, సో, ఈ ఐపీ అడ్రెస్‌తో దాన్ని పింగ్ చేస్తాము. మన కమాండ్ ప్రాంప్ట్‌లోకెళ్ళి ఈ ఐపీ అడ్రెస్‌తో దాన్ని పింగ్ చేస్తే, అది రెస్పాండ్ అయింది అనుకో, అప్పుడు మన మెషిన్‌లో ఉన్న హార్డ్‌వేర్ అనేది వర్క్ అవుతుంది అని అర్థము. సో, దాన్ని ఏం డిస్క్రైబ్ చేస్తామంటే మనము లూప్ బ్యాక్ ఐపీ అడ్రెస్ అంటాము. సో, మనకి ఇంటర్నల్ హార్డ్‌వేర్‌ని చెక్ చేసుకోవడానికి యూజ్ చేసే ఐపీ అడ్రెస్ రేంజ్‌ని లూప్ బ్యాక్ ఐపీ అడ్రెస్ రేంజ్ అంటాము. అది 127.0.0.0 నుంచి 127.255.255.250 వరకు స్పాన్ అయి ఉంది అని అర్థము. సో, మన లోకల్ హోస్ట్‌ని రిప్రజెంట్ చేసుకోనికి, లోకల్ హోస్ట్ యొక్క కండిషన్ తెలుసుకోవడానికి మాత్రమే ఈ లూప్ బ్యాక్ రేంజ్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైవేట్ ఐపీ రేంజెస్. ఇప్పటిదాకా చూసాం మనము ప్రైవేట్ ఐపీ రేంజెస్ అనేవి ప్రతి ఒక్క క్లాస్‌కి డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయన్నమాట. సో, క్లాస్ ఏకి వచ్చేసి 10 సిరీస్ రేంజ్ మొత్తంని ప్రైవేట్ ఐపీ అంటాము. క్లాస్ బికి వచ్చేసి 172.16 రేంజ్ మొత్తాన్ని మనము క్లాస్ బి ఐపీ అడ్రెస్ అంటాము. క్లాస్ సిలో వచ్చేసి 192 సిరీస్ మొత్తాన్ని మనము క్లాస్ సి ఐపీ రేంజ్ అంటాము. ఇవి మనకి ఓన్లీ ప్రైవేట్ నెట్వర్క్‌లో మాత్రమే యూజ్ చేస్తాము. ఇంటర్నెట్ రౌటింగ్ నెట్వర్క్‌లో మనం దీన్ని యూజ్ చేయము. ఇంటర్నెట్ రౌటింగ్‌లో ఏం యూజ్ చేస్తాం మనము? పబ్లిక్ ఐపీ అడ్రెసెస్‌ని యూజ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి అపీపా ఐపీ అడ్రెస్ అంటాము. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఆటోమేటిక్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్ రివర్సల్ అనమాట. సో, దీని వర్కింగ్ ఏంటి అంటే, మనకిప్పుడు డీహెచ్‌సిపీ అనేది ఆటోమేటికల్‌గా మనకి ఐపీ అడ్రెస్ అసైన్ చేస్తది అని చెప్పామనమాట. ఎప్పుడైనా డీహెచ్‌సిపీ అనేది ఆటోమేటిక్‌గా ఐపీ అడ్రెస్ చేయడం ఫెయిల్ అవుతే, మన సిస్టమ్‌కి ఈ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రెసెస్ అనేవి అసైన్ అవుతాయి. సో, మనం ఎప్పుడైనా 169 సిరీస్ ఆఫ్ ఐపీస్ చూసాము అంటే, దట్ ఈస్ కాల్డ్ యాస్ అపీపా ఐపీ అడ్రెస్ అనమాట. సో, మన సిస్టమ్‌కి ఎప్పుడైనా ఈ ఐపీ అడ్రెస్ అసైన్ అయినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, ఈ డీహెచ్‌సిపీ ఏదైతే ఉందో మనకి ఆ ఫీచర్ అనేది ఫెయిల్ అయిందని చెప్పి మనకి ఒక అలర్ట్ వస్తున్నదనమాట. సో, దానికోసం అనేది మనకి ఈ అపీపా రేంజ్ ఉంది. అపీపా అంటే లైక్ ఆటోమేటిక్ ప్రైవేట్ ఐపీ అడ్రెసింగ్ రేంజ్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మళ్ళీ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ ఐపీ అడ్రస్ రేంజెస్ ఉన్నాయి. దాంట్లో నెక్స్ట్ రేంజ్ వచ్చేసి మల్టీకాస్ట్ రేంజ్ అనమాట. మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా! క్లాస్ డి ఐపీస్ మొత్తం మనం ఏమంటామంటే మల్టీకాస్ట్ రేంజ్ అనేసి అంటాము. ఇవి దేనికి యూజ్ చేస్తామంటే, ఎప్పుడైతే మల్టీకాస్ట్ స్ట్రీమింగ్ అన్నామో, మల్టీకాస్ట్ స్ట్రీమింగ్ అంటే నథింగ్ బట్ మల్టీకాస్ట్ కమ్యూనికేషన్ అనమాట. మల్టీకాస్ట్ కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఈ మల్టీకాస్ట్ రేంజ్ ఐపీస్‌ని మనము యూజ్ చేస్తామనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి ఎక్స్పెరిమెంటల్ అండ్ రీసెర్చ్ రేంజ్ అనమాట. సో, మనం ఇప్పటిదాకా చెప్పిన కదా! రీసెర్చ్ ఇంకా డెవలప్‌మెంట్ గాని, కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్‌కి గాని మనము క్లాస్ ఈ రేంజ్‌ని యూజ్ చేస్తామనమాట. సో, దట్ ఈస్ నథింగ్ బట్ 240.0.0.0 నుంచి 255 వరకు ఉన్న రేంజ్ మొత్తాన్ని మనము ఎక్స్‌పెరిమెంట్స్‌కి గాని, రీసెర్చెస్‌కి గాని, ఇంకా ఫర్దర్ డెవలప్‌మెంట్స్‌కి గాని మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రాడ్‌కాస్ట్ అడ్రెస్. సో, మల్టీకాస్ట్‌కి ఎట్లయితే మనకు ఒక రేంజ్ ఉందో, బ్రాడ్‌కాస్ట్‌కి కూడా అట్లాగే ఉందనమాట. కానీ బ్రాడ్‌కాస్ట్‌కి ఏంటి అంటే, జనరల్‌గా బ్రాడ్‌కాస్ట్ ఐపీ అనేది ఒక్కటే అనమాట. సో, లాస్ట్ ఐపీ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రాడ్‌కాస్ట్ యూజ్ చేస్తాము. ఎందుకు అంటే, మన డివైస్ రేంజెస్ ఏం చెప్పాము? 0 నుంచి 0 నుంచి 255 దాకా స్పాన్ అవుతాయని చెప్పాము. సో, 0 నుంచి 255 అంటే అదే ఇంకా లిమిట్. దాన్ని దాటైతే ఎళ్ళవనమాట. సో, మన బ్రాడ్‌కాస్ట్ అంటే ఏంటి? సో, 1 నుంచి కమ్యూనికేషన్ మొత్తంకెళ్ళాలి. మొత్తంకెళ్ళాలి అంటే, సో, లాస్ట్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్‌ని మనం యూజ్ చేస్తాము. సో, దట్ ఈస్ నథింగ్ బట్ 255.255.255.255 అనమాట. సో, జనరల్‌గా మనకు బ్రాడ్‌కాస్ట్ అడ్రెస్ అంటే ఇదొక్కటే ఉందనమాట. ఓకేనా. మళ్ళీ మనం సబ్‌నెట్ లెవెల్‌లో స్పెసిఫిక్ సబ్‌నెట్‌లో కావాలంటే, స్పెసిఫిక్ రేంజ్‌లో అంటే మనకు ప్రతి క్లాస్‌లో కావాలి అంటే, సో, దాంట్లో ఆ క్లాస్‌లో మనకున్న ఐపీ రేంజ్‌లో లాస్ట్ ఐపీ దాన్ని మనం తీసుకొని బ్రాడ్‌కాస్ట్ ఐపీ అంటాము. సో, ఈ రేంజ్‌లో వచ్చేసి 255 లాస్టింగ్. ఈ 3 నెట్వర్క్ పొజిషన్స్ అనమాట ఇక్కడ. సో, ఇదొకటి హాస్ట్ పొజిషన్ అనమాట. సో, ఇదొకటి హాస్ట్ పొజిషన్ అంటే 255 లాస్ట్ ఉంటది. దాని తర్వాత మనకి ఇంకా ఐపీ అడ్రెస్ ఉండవు కాబట్టి, సో, దీన్ని మనం ఏమంటాము అంటే, ఆ స్పెసిఫిక్ సబ్‌నెట్‌లో లాస్ట్ వచ్చే ఐపీని మనము స్పెసిఫిక్ సబ్‌నెట్ బ్రాడ్‌కాస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో, లిమిటెడ్‌గా మనకున్న అన్ని రేంజెస్‌లో ఒక్కటే ఐపీ బ్రాడ్‌కాస్ట్ ఐపీ ఉంటుంది. సో, సబ్‌నెట్ లెవెల్‌లో కావాలంటే దాంట్లో వచ్చే లాస్ట్ ఐపీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాస్ బ్రాడ్‌కాస్ట్ ఐపీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు జీరో నెట్వర్క్ అడ్రెస్ ఉంటుంది. సో, 0 డాట్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని మనము లైక్ డివైస్‌కి అసైన్ చేయనీకి కానీ, రిసోర్సెస్‌కి అసైన్ చేయనీకి కానీ మనం యూజ్ చేయము. దేనికి యూజ్ చేస్తామంటే దాన్ని డిఫాల్ట్ రూట్‌కి గాని, దిస్ నెట్వర్క్ రూట్‌కి గాని మనం యూజ్ చేస్తామనమాట. సో, ఇవి డీహెచ్‌సిపీ డిస్కవరీ దాంట్లో యూజ్ అవుతాయి. సో, డీహెచ్‌సిపీ డిస్కవరీ అంటే మనము డీహెచ్‌సిపీ లైక్ ఆ ఫీచర్‌ని ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు నేను మీకు ఈ డిస్కవరీ అంటే ఏంది అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, దీస్ ఆర్ స్పెషల్ ఐపీ రేంజెస్. సో, మనకి ఎన్నున్నాయి స్పెషల్ ఐపీ రేంజెస్ అంటే 7 ఐపీ రేంజెస్ ఉన్నాయి. సో, ఒకటి లూప్ బ్యాక్, ఇంకొకటి ప్రైవేట్ ఐపీ అడ్రెస్, ఇంకొకటి అపీపా ఐపీ అడ్రెస్, నెక్స్ట్ వచ్చేసి మల్టీకాస్ట్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ ఇంకా రీసెర్చ్, తర్వాత బ్రాడ్‌కాస్ట్, తర్వాత జీరో నెట్వర్క్ అడ్రెస్ అనమాట. సో, మనకున్న 5 ఐపీ రేంజెస్‌లో మనకి 7 టైప్స్ ఆఫ్ స్పెషల్ ఐపీ రేంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఆర్పి. సో వాట్ ఈజ్ ఏఆర్పి అంటే ఏఆర్పి ఈజ్ నథింగ్ బట్ మనకి అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ అనమాట. అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాం, మనము ఒక నిక్కాడికి మనకంటే ఒక నెట్వర్క్కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంది, ఒక ఐపీ అడ్రస్ ఉంది అనమాట. సో మన సిస్టమ్కి సో ఆ మ్యాక్ అడ్రసెస్ని ఐపీ అడ్రసెస్ని మెయింటైన్ చేసుకోవడానికి ఒక ప్రోటోకాల్ అనేది అవసరం అనమాట. సో ఆ రెండు ఐపీ అడ్రస్ని మ్యాక్ అడ్రస్ని మెయింటైన్ చేసుకోవడం కోసం మనము అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ని వాడతాము. దట్ ఈస్ నథింగ్ బట్ ఏఆర్పి. సో ఏఆర్పి ఏం చేస్తుంది అంటే బేసికల్గా మ్యాక్ అడ్రసెస్ని దానికి కరస్పాండింగ్ ఐపీ అడ్రసెస్ని ఒక ఫార్మేట్లో నోట్ డౌన్ చేసుకుంటుంది. మన నెట్వర్క్లో ఉన్న డివైసెస్ యొక్క మ్యాక్ అడ్రసెస్ని దానికి కరస్పాండ్ అయ్యే ఐపీ అడ్రసెస్ని ఒక టేబుల్లో అంటే ఒక ఫార్మేట్లో మనకి నోట్ చేసుకుని మనం అడిగినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేదాన్ని అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ అనేసి అంటాం అనమాట. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే ఏంటంటే ఒక రౌటర్కి మనకి 4 డివైసెస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. సో 4 డివైసెస్కి ఇప్పుడు ఇది ఇక్కడ డివైస్ అయిన నుంచి ఏం చేస్తుందంటే ఇది ఏఆర్పి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఏమని పంపిస్తుంది, సో నేను సో మ్యాక్ అడ్రస్ కోసం చూస్తా, లైక్ ఐపీ అడ్రస్ ఉంది నా దగ్గర, సో దాని యొక్క మ్యాక్ అడ్రస్ నాకు కావాలి అని చెప్పేసి మనం ఒక రిక్వెస్ట్ని పంపించాము. ఏం చేసింది అది రూటర్కి వెళ్తున్న రిక్వెస్ట్. రూటర్ ఏం చేస్తుంది, సో మ్యాక్ అడ్రస్ దగ్గరికి వెళ్ళి దాని ఏఆర్పి టేబుల్లో చూసుకొని అది ఏం చేస్తుందంటే సో ఈ ఐపీ అడ్రస్కి ఇంకో ఈ మ్యాక్ అడ్రస్ ఉంది అని చెప్పేసి మనకి రిప్లై అనేది పంపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఏఆర్పి అనేది వర్క్ చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే సో కరస్పాండింగ్ మ్యాక్ అడ్రసెస్కి దాని ఉన్న ఐపీ అడ్రసెస్ని ఒక ఫార్మాట్లో నోట్ డౌన్ చేసుకొని మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనకు పాస్ ఆన్ చేస్తుంది. సో మ్యాక్ అడ్రసెస్ని ఇంకా ఐపీ అడ్రస్ని ఫైండ్ చేయడానికి మనకి ఏఆర్పి ప్రోటోకాల్ అనేది కావాలి. ఓకేనా. సో ఇది క్రిటికల్ ఫర్ ఐపీ అడ్రస్ అనమాట. సో మనకి కరస్పాండింగ్ మ్యాక్ అడ్రసెస్ అంటే మన డివైసెస్లో మ్యాక్ అడ్రసెస్ అనేవి యూనిక్ అనమాట. ఐపీ అడ్రసెస్ ఏంటి, లాజికల్ అడ్రసెస్ కాబట్టి అది కాన్స్టెంట్గా చేంజ్ అవుతాయని చెప్పి మనం చెప్పాం. సో మనకి చేంజ్ అయినప్పుడు అలా మనకి ఐపీ అడ్రస్ కనుక్కోవడం అనేది ఒక ఇబ్బంది అవుతుంది. సో ఇబ్బంది అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఏఆర్పి హెల్ప్ తీసుకుంటున్నాం. ఏఆర్పి హెల్ప్ తీసుకొని ఏం చేస్తున్నాం, మనకు యూనిక్గా ఉండేది ఏంటి, మ్యాక్ అడ్రస్. సో మ్యాక్ అడ్రస్ కాన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు. సో తెలిసిన మ్యాక్ అడ్రస్ని దానికి ఇచ్చి దీని ఐపీ అడ్రస్ ఏంటి అని చెప్పి మనం కనుక్కుంటాం అనమాట. సో అప్పుడు అది మనకి ఆ ఐపీ అడ్రస్ ఏంటి అని చెప్పేసి రూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా సెర్చ్ చేసి అది స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ నుంచి మనకి ఆ ఐపీ అడ్రస్ మనకి లూప్ బ్యాక్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏఆర్పి. ఓకేనా. సో మనకి ఏఆర్పి టేబుల్ అనేది ఇంకా ఇట్లా ఉంటుంది. సో ఇంటర్నల్ ఇవన్నీ మొత్తం అనేది ఇంటర్నల్గా ఇది ఐపీ అడ్రస్ రేంజ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి మ్యాక్ అడ్రస్ రేంజ్ అనమాట. సో దాని టైప్ కూడా చూపిస్తుంది మన ఐపీ అడ్రస్ యొక్క, డైనమికా స్టాటిక్ కానీ. అంటే డైనమిక్ అంటే ఇట్ విల్ బి చేంజెస్, మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ టైం అది చేంజ్ అవ్వచ్చు. ఇదేంటంటే స్టాటిక్, ఇది చేంజ్ అవ్వదు అని చెప్పి మనకి దాని టైప్తో పాటు మనకి ఇట్లా ఇన్ఫర్మేషన్ మనకి ఇది ఏఆర్పి టేబుల్ అంటాం అనమాట. సో ఇట్లా ఏఆర్పి అనేది దాన్ని మొత్తం స్టోర్ చేసుకుంటుంది. ఏమేమి స్టోర్ చేసుకుంటుంది అంటే ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, లైక్ ఐపీ అడ్రస్ ఒక టైప్ అనమాట. సో మ్యాక్ అడ్రస్ యూజ్ చేసుకొని మనం దీన్ని ఐపీ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ఓకే. సో మనకి దీంట్లో ఏమవుతుంది అంటే మనకి ఏఆర్పి అనే సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి. ఏఆర్పి సెక్యూరిటీ కన్సర్న్స్లో మెయిన్ యాక్టివిటీ ఏంటంటే ఏఆర్పి స్పూఫింగ్ అనమాట. ఏఆర్పి స్పూఫింగ్ ఏంటంటే అంటే సో ఈ హ్యాకర్ కైండ్ ఆఫ్ అటాకర్ కైండ్ ఆఫ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే సో వాళ్ళు మనం ఎప్పుడైతే ఏఆర్పి రిక్వెస్ట్ పంపించినప్పుడు వాళ్ళు రూటర్కి కాకుండా వాళ్ళకి రౌట్ చేసుకొని సో వాళ్ళు మనం ఇప్పుడు ఇక్కడ ఏంది బేసికల్గా ఎగ్జాంపుల్ అంటే మనకి ఇక్కడ ఇది సో ఐపీ అడ్రస్ మ్యాక్ అడ్రస్ని ఇచ్చి దానికి ఐపీ అడ్రస్ కావాలని చెప్తుంది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే కరెక్ట్ ఐపీ అడ్రస్కి పాయింట్ అవుట్ చేయకుండా డిఫరెంట్ ఐపీ అడ్రస్ వాడ ఐపీ అడ్రస్కి పాయింట్ చేసుకొని సో మనకి ఈ ఐపీ అడ్రస్ అని చెప్పేసి మనకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, సో మనం అదే ఐపీ అడ్రస్ అని చెప్పేసి మనం దానికి డాటా అనేది సెండ్ చేస్తాము. సో డాటా సెండ్ చేయడం వల్ల సో మనం ఎక్కడైతే డెస్టినేషన్ పంపించాలో అక్కడికి కాకుండా సో అన్నోన్ పర్సన్కి, అవుట్ ఆఫ్ ది నెట్వర్క్ పర్సన్కి మనం డాటా అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో అట్లా ఏఆర్పి వల్ల మనకి కొంచెం డేంజర్ అనేది ఉందన్నమాట. సో ఏఆర్పి స్పూఫింగ్ అంటే అది. సో మధ్యలో ఒక హ్యాకర్ పర్సన్ వచ్చేసి వాడు మనం అడిగిన రిక్వెస్ట్కి ఎప్పుడైతే మ్యాక్ అడ్రస్ పంపించి దీని ఐపీ అడ్రస్కి మనం రిక్వెస్ట్ అడుగుతామో అప్పుడు ఈ అటాకర్ అంటే మిడిల్ మ్యాన్ వచ్చేసి మనం ఏం చేస్తాడంటే వాడు సో రాంగ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారన్నమాట. సో ఈ ఐపీ అడ్రస్, ఈ మ్యాక్ అడ్రస్ అనేది సో ఐపీ అడ్రస్కి పాయింట్ ఉంది అని చెప్పేసి చెప్తారు. సో విచ్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. మనం దానికి డాటా పంపించినప్పుడు డాటా లీక్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాంటి కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా మనము ఫాలో అవ్వాలి. ఓకే. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జరిగిన టాపిక్లో ఒక 2 క్విక్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం మనము. సో క్విక్ క్వశ్చన్స్ ఏంటి అంటే సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వీఆర్ డిస్కసింగ్ హియర్ యాజ్ అన్ ఐపీ అడ్రస్ దట్ రేంజెస్ ఫ్రమ్ 0 to 255. సో మనకు 0 to 255 రేంజ్ ఉంటుంది, 0 to 255 రేంజ్ ఉంటుంది అని చెప్తున్నాము. సో మనం ఫస్ట్ నుంచి కానీ ఎందుకు, సో మనకి ఫస్ట్ నెంబర్ 0 కాబట్టి సో ఇట్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 0 రేంజ్. కానీ 255కి ఎందుకు వెళ్తుంది స్పెసిఫికల్గా, 260 ఎందుకు వెళ్ళొద్దు, 250 వరకు ఎందుకు ఆగిపోకూడదు అట్లా. సో
ఇది మీరు ఆన్సర్ చేయొచ్చు. యూ కెన్ టర్న్ ఆన్ యువర్ మైక్ అండ్ ఆన్సర్. లైక్ ఎందుకు మనం 0 నుంచి 255 రేంజ్ వరకు ఎందుకు వెళ్తున్నాము? హలో, am I audible? ABC classes. Yes, yes, you are audible. యా, లైక్ చెప్పండి ఏదైనా, లైక్ వైల్డ్ గెస్ అయినా మీకు ఏమనిపిస్తుంది? లైక్ 0 నుంచి 255 దాకా ఎందుకు రేంజ్ కావాలి? Correct me if I am wrong, Karthik sir. 0 is the class A IP and 255 is the broadcast IP. That is the last, right? అదే 255 ఎందుకు అంటే, లైక్ మనకి ఇప్పుడు 250 దాకా ఆపేయచ్చు కదా, రౌండ్ ఫిగర్ చేసి రౌండ్ ఆఫ్ చేసి 260కి ఆపేయచ్చు లేదంటే 255కి ఎందుకు ఆపారు? అది నా క్వశ్చన్. Okay. ఎందుకు అంటే లైక్ విల్ డిస్కస్ నౌ. సో ఎందుకు అంటే లైక్ మనకి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, దోస్ ఆర్ నథింగ్ బట్ బిట్స్ అంటున్నాం. ఐపీ అడ్రస్ ఎక్కడ మనకి ఏ టైప్లో ఉంటుంది అంటే బిట్స్ టైప్లో ఉంటుంది. సో బిట్స్ అంటే 0s and 1s మాత్రమే ఉంటాయి మనకి. సో ఐపీ అడ్రస్ వచ్చేసి మనకి బిట్స్లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ 32 బిట్స్లో ఉంది అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. 32 బిట్స్ అంటే మొత్తం దాని వాల్యూ అనేది వచ్చేసి 0s and 1sలో మాత్రమే ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ అస్ బైనరీ కోడ్స్. ఓకేనా? సో మనకి 4 ఆక్టెట్స్ అంటే మనకి ఏముంది ఇక్కడ 32 బిట్స్ ఉన్నాయి. అది ఎట్లా అసలు మనకి బైనరీ కోడ్లో దాని బిట్స్లో రాసి ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుంది. సో అండ్ సో ఐపీ. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ 32 బిట్స్. 32 బిట్స్ 4 ఆక్టెట్స్ ఐపీ అడ్రస్ని ఇట్లా రాయగలుగుతాం మనము. సో ఇది మనకు అసలు యాక్చువల్గా కంప్యూటర్ రీడబుల్ లాంగ్వేజ్లో మనం ఇట్లా అర్థం చేసుకుంటే దాన్ని మనకు ఐపీ అసలుకి. కానీ మనకు హ్యూమన్ రీడబుల్లో ఇది మనకు డిఫికల్ట్ కాబట్టి సో మనకి ఒక ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయింది. దట్ ఈస్ నథింగ్ బట్ IANA అనమాట. సో ఇదేంటి అంటే ఇంటర్నెట్ అసైన్ నంబర్ అథారిటీ అనమాట. సో వీళ్ళే మనకి ఈ బైనరీ కోడ్లో ఉన్న దీన్ని మనకి హ్యూమన్ రీడబుల్గా ఈజీగా చేయాలని చెప్పేసి ఐపీ రేంజెస్ని కనుక్కున్నారు. ఓకేనా? ఐపీ రేంజెస్ని కనుక్కోవడానికి దాని బిహైండ్లో ఉన్న ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఐఎన్ఏ సారీ. ఓకేనా? సో ఇదేం చేస్తుంది అంటే ఈ ఉన్న బైనరీ దాన్ని మనకి సింప్లిఫికేషన్ చేసి మనకి దాన్ని 4 ఆక్టెట్స్ కింద డివైడ్ చేసి హ్యూమన్ రీడబుల్ నెంబర్కి కన్వర్ట్ చేసింది. సో మనకి బేసికల్గా ఒక ఆక్టెట్ని కన్సిడర్ చేసుకుంటే మనకి 8 బిట్స్ ఉంటాయి. సో 8 బిట్స్లో మనకి మొత్తం 0s నుంచి మొత్తం 1s వరకు స్పాన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మొత్తం 0s నుంచి మొత్తం 1s వరకు దాని వాల్యూ అనేది స్పాన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ సారీ ఒక్క నిమిషం. వన్ మినిట్. సారీ ఒక స్లైడ్ మిస్ అయింది యాక్చువల్గా. వన్ మినిట్. సో మనకి ఐపీ అడ్రస్ వచ్చేసి దాన్ని ఏం చేస్తుందంటే అది బిట్స్లో ఉంటుంది. సో దాన్ని మనము ఇక్కడ హ్యూమన్ రీడబుల్కి కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇట్లున్న దాన్ని మనకి అది ఇలా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే మనకి, సో మనం ఇప్పుడు ఏం చెప్పాం అందులో ఫస్ట్ వచ్చేసి అన్ని 0s ఉంటాయి. సో లాస్ట్ వాల్యూ వచ్చేసి అన్ని 1s ఉంటాయి. సో అంతే కదా మనకి ఐపీ అడ్రస్లో ఉండవి. సో బిట్స్లో ఉన్నప్పుడు సో ఆ బిట్స్లో ఉన్న వాటిని ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే, సో దీన్ని వచ్చేసి 2 power 0 into 2 power 1 2 power 3 అట్లా మొత్తం దాన్ని 2 పవర్స్లో కింద వేసి దాన్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తాము. సో ఎప్పుడైతే మనం 1s అన్నీ ఉంటాయి కదా, సో 1s అన్నీ మనం ఉన్న 8 బిట్స్ని మనము 2 పవర్స్లోగా అలా మనం యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ అనేది 255 అనమాట. సో 8 బిట్స్ ఉన్నప్పుడు మనకి దాన్ని ఆక్టెట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 255 మాత్రమే. సో అందుకని చెప్పేసి మన ఐపీ రేంజ్ అనేది 0 నుంచి 255 మాత్రమే ఉంది అనమాట. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? యా సార్. యా. సో మనకి
సో మనకి ఎప్పుడైనా మనం కన్వర్ట్ చేసినప్పుడు ఈ 111 ఏదైతే ఉంది కదా, ఈ 111ని మనము ఈ బిట్స్ నుంచి 8 బిట్స్ నుంచి మనము ఆక్టెట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు అది 255 వాల్యూని మనకి ఇస్తుంది. సో దాట్స్ వై మనకి 0 నుంచి 255 దాకా మాత్రమే మనకి ఐపీ అడ్రస్ అనేది స్పాన్ అవుతుంది. ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే మనకి, సో ఇప్పుడు ఐపీ అడ్రస్కి మనం లైక్ నిక్కాడికి మనం ఏముంటుందని చెప్పాము, మ్యాక్ అడ్రస్ ఉంటుంది, లైక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో మనకి రెండు ఎందుకు, ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది కదా. సో డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఒక అడ్రస్ చాలు, ఏదో ఒక్క అడ్రస్ వాడుకుంటే సరిపోతుంది కదా. ఫిజికల్ అడ్రస్, లాజికల్ అడ్రస్ రెండు ఎందుకు. హలో. సో మనకి రెండు అడ్రసెస్ ఉంటాయి. రెండు అడ్రసెస్ ఎందుకు ఉంటాయి అంటే, సో మనకి మ్యాక్ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్, సో మనకి ఇది మ్యాక్ అడ్రస్ ఏంటి అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ అనమాట. సో ఇది ఏంటి, నిక్ కార్డ్కి వచ్చే ఫిజికల్ అడ్రస్. సో ఇది మనకి ఎప్పుడైనా నెట్వర్క్ నుంచి నెట్వర్క్ చేంజ్ అయినప్పుడు అది చేంజ్ అవ్వదు. సో మ్యాక్ అడ్రస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే లేయర్ 2 ఆఫ్ డేటా లింక్, అంటే మనం ఇందాక నేను చెప్పే కదా ఓఎస్ఐ లేయర్ అనేది ఉంటుంది అనమాట. ఓఎస్ఐ లేయర్ ఏంటంటే మన కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనేది మనకి లేయర్ వైజ్గా డిస్క్రైబ్ చేస్తుంది. సో అందులో మ్యాక్ అడ్రస్ అనేది లేయర్ 2లో యూజ్ అవుతుంది మనకి. సో లేయర్ 2లో యూజ్ అవుతుంది కాబట్టి మనకి మ్యాక్ అడ్రస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనం ల్యాండ్లో ఉన్న కమ్యూనికేషన్ని చేసుకోవడం కోసం మనకి మ్యాక్ అడ్రస్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఏంటి మనకి ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అనేది నెట్వర్క్ నుంచి కానీ డిఎన్ఎస్ నుంచి డిహెచ్సిపి నుంచి అసైన్ చేస్తాము. సో ఇది నెట్వర్క్ నుంచి చేంజ్ అయినప్పుడు అలా మూవ్ అవుతుంటే, అంటే లైక్ నెట్వర్క్ నుంచి మనం చేంజ్ అయినప్పుడు అలా లైక్ మూవ్ అయినప్పుడు అలా అది చేంజ్ అవుతూ ఉంటుంది. వేరే మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది, చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఒక ఫిజికల్ అడ్రస్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మ్యాక్ అడ్రస్ వాడతాము. ఇది కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది నెట్వర్క్ తప్ప కాబట్టి సో మనం దీన్ని లాజికల్ అడ్రస్ని కూడా వాడుతున్నాం అనమాట. సో ఇది ఫిజికల్ కమ్యూనికేషన్కి, ఫిజికల్ టు ఫిజికల్ నిక్కాడ్ కమ్యూనికేషన్ మనకి లేయర్ 2లో మనకి మ్యాక్ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. ఒక నెట్వర్క్ నుంచి నెట్వర్క్కి, ఒక నెట్వర్క్ లేయర్లో ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి మనకి ఎప్పుడైనా కమ్యూనికేషన్ జరగాలన్నప్పుడు లాజికల్ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. మనం సింపుల్గా మనకు వచ్చిన ఎగ్జాంపుల్ని మనం ఏం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు దీని గురించి అంటే, సో మనం ఒక లెటర్ తీసుకున్నాం, ఒక లెటర్ కానీ ఏదన్నా ఒకటి మనము పోస్ట్ నుంచి మనం పోస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తున్నప్పుడు ఏంటి, మనము ఒక డెస్టినేషన్ అడ్రస్ అనేది ఇస్తాం అనమాట. సో డెస్టినేషన్ అడ్రస్లో మనం ఏం మెన్షన్ చేస్తాము, దాని బిల్డింగ్ నేమ్ కావాలి, మనకి రూమ్ నేమ్ కావాలి. సో మనకి ఫస్ట్ ఏం చేస్తుంది అది, మన లొకేషన్, మన పోస్ట్ ఆఫీస్ లొకేషన్ నుంచి ఆ బిల్డింగ్ నేమ్ ఉన్న అడ్రస్కి వెళ్తుంది. ఆ బిల్డింగ్ నేమ్ దగ్గరికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఆ రూమ్ నెంబర్ని సెర్చ్ చేస్తుంది. సో నథింగ్ బట్ ఏంటి, సో మనకు అది పోస్ట్ ఆఫీస్ నుంచి బిల్డింగ్కి వెళ్ళడానికి మనం ఏమంటామంటే వన్ నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి వెళ్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ అస్ నెట్వర్క్ లేయర్లో కమ్యూనికేషన్ జరిగినప్పుడు. సో ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ వెళ్ళినప్పుడు మనకి ఏం యూజ్ అవుతుంది, బిల్డింగ్ నేమ్ అనేది యూజ్ వస్తుంది. బిల్డింగ్ నేమ్ అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే లాజికల్ ఐపీ అడ్రస్ అనమాట. సో లాజికల్ అడ్రస్ మనకి, సో నెట్వర్క్ నుంచి నెట్వర్క్కి మనకి వెళ్ళే ట్రాన్స్మిషన్లో మనకి ఈ లాజికల్ ఐపీ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. సో మరి అదే మరి నెట్వర్క్లోకి వెళ్ళింది, నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్ డివైస్ని మనము కనిపెట్టాలంటే ఏం చేయాలి, అప్పుడు మనకి ఒక రూమ్ నెంబర్ అనేది కావాలి. సో బిల్డింగ్లో మనకి సో నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. సో మన నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ రూమ్ నెంబర్ అనేది కావాలి. సో ఫిజికల్గా కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం మనము డాటా లేయర్లో లేయర్ 2లో మనకి ఫిజికల్ అడ్రస్ అనేది కావాలి. సో దేర్ వి విల్ యూస్ మ్యాక్ అడ్రస్ అనమాట. ఓకేనా. సో అందుకని చెప్పేసి మనకి ల్యాండ్ లైక్ ఐపీ అడ్రస్ కావాలి, మ్యాక్ అడ్రస్ కావాలి. ఓకేనా. 2 డేస్కి క్లాస్ ఇది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అందులో, లైక్ చెప్పిన ఐపీ అడ్రస్ కాన్సెప్ట్లో ఇంకా ఏఆర్పి కాన్సెప్ట్లో. హలో. No, sir.